అండి, నమస్తే. నేను మీ దుర్గాని. ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటంటే, పొద్దున్న మీకు చెప్పాను కదండి షార్ట్ రూపంలో. ఇప్పుడు మేము పొద్దున ఏం చెప్పానంటే, కాణిపాకం నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్నామని చెప్పాను కదా. శ్రీకాళహస్తి వచ్చాము అండి, దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అంటే దర్శనం ఎక్సలెంట్ దర్శనం అండి. ఈరోజు శుక్రవారము రాహుకాలంలో 10:30 నుంచి 12:30 లోపు మాకైతే ఈరోజు పూజ అయితే జరిగిందండి. ఆ దర్శనం కూడా మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నారు, ఆమె VIP దర్శనం తీసుకెళ్లారు. చక్కగా దేవస్థానంలో ఒకలైతే ఉండి అన్ని అమ్మవారిని లోపల ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని కూడా కవర్ చేసి మంచిగా దర్శనం అయితే చేపించి బయటికి తీసుకొచ్చారు. మరి మా ఫ్రెండ్స్ అంతా ఇంత మంచిగా ఇంత హ్యాపీగా దర్శనం చేసుకున్నందుకు వారి వారి మాటల్లో మా ఫ్రెండ్ లక్ష్మి గారికి అయితే థ్యాంక్స్ చెప్తున్నారు. వారిని కూడా ఒకసారి చూడండి. శోభా గారు మీ మాటల్లో చెప్పండి. హలో, హాయ్ అండి. పట్టుకోవటం కుదరట్లేదు, చేయబడుతుంది. హాయ్ అండి, చెప్పండి. దర్శనం మాత్రం చాలా సూపర్ గా అయిందండి. మేము ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకుంటే రాహుకాల పూజ చేయించేసేసుకున్నాము. చాలా బాగా జరిగింది పూజ కూడా. మమ్మల్ని దగ్గరుండి ఒక VIP తరపు నుంచి మమ్మల్ని తీసుకెళ్లారు. గర్భగుడిలో వరకు వెళ్ళి దర్శనాలు చేసుకొని వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి. ఇప్పటి వరకు ఎప్పుడు చేసుకోలేదు ఇలాంటి దర్శనం, అంత గొప్పగా చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. లక్ష్మి గారికి థ్యాంక్స్ అండి, మాతో పాటు వచ్చి మమ్మల్ని మంచిగా తీసుకెళ్ళి చూపించినందుకు. అదిగోండి లక్ష్మి గారు. లక్ష్మికి మా అందరి తరపున థ్యాంక్స్ అన్నమాట. అది వెనకాల వాళ్ళు మా ముందుకు రా, మధ్యలోకి వచ్చి చెప్పమ్మా. హాయ్ అండి, కాణిపాక నుండి కాళహస్తికి వచ్చాము. దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి, చాలా తృప్తిగా ఉంది. నేను అనుకోకుండా నేను కూడా రాహుకాల పూజ చేయించుకున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము కాణిపాకం నుంచి కాళహస్తికి వచ్చామని పూజ చేయించుకున్నామని. కానీ నేను కూడా అనుకోలేదు ఇంత బాగా దర్శనం అవుతుందని. లక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్. అంతకన్నా భాగ్యం ఏం కావాలి? అమ్మవారిని దగ్గరికి వెళ్ళి చూసినాం. జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని దగ్గర నుంచి చూసాము. చక్కగా హారతిచ్చి వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. అలాగే రాహుకి కేతువుకి పూజ కూడా కాలసర్ప దోష పూజ చేయించుకున్నాము అందరం కూడా. తదుపరి VIP దాంట్లోనే మళ్ళీ మేము భోజనానికి కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా మేమైతే ఈ రోజు చాలా స్వామివారి దర్శనం గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని రావటం అయితే మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉందండి. మా ఛానల్ని అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.